నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా టీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? వాట్ ఈజ్ స్టాపింగ్ అవర్ సక్సెస్? ఈరోజు ఈ వీడియోలో మన విజయానికి అడ్డుగా ఉండే ఆలోచనలు, భయాలు, సంకోచాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ధైర్యంతో ఇవన్నీ ఎలా దాటగలమో తెలుసుకుందాం. మనం మారితే ప్రపంచం మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? హాయ్ అండి. ఇవాళ మనం మెప్మా ఆంధ్రప్రదేశ్ కెరియర్ గైడెన్స్ ఫర్ మహిళలు వారి కుటుంబ సభ్యుల కోసం చాలా అద్భుతమైన టాపిక్తో ఇవాళ వస్తున్నాము. ఈ టాపిక్ చాలామంది హృదయాన్ని కదుపుతుంది, చాలామంది ఆలోచన విధానాన్ని మారుస్తుంది, మీ సంకల్ప బలాన్ని పెంచేటట్టు ప్రతి ఒక్కరు ఎటువంటి విషయాల్లో వెనక పడుతున్నారు అనే వాటి గురించి మాట్లాడబోతున్నాం. ఏ విషయాలైతే మనల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదో ఆ విషయాలని ఎలాగా మనం ఓవర్కమ్ వచ్చి దాటుకుని ముందుకు వెళ్ళాలో వాటి గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను. అలాగే ఇవాళ మాట్లాడబోయే టాపిక్స్ ఏంటంటే, మొట్టమొదటిగా ప్రతి మనిషిని ముందుకు వెళ్ళకుండా ఆపే ఒక విషయం భయం. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక వ్యాపారస్తురాలుగా, ఒక సొసైటీలో ఉన్న ఒక మహిళగా ప్రతి మనిషిలో ఒక భయం అనేది ఉంది. ఆ భయం ఎటువంటి విషయాన్ని మనకు ముందుకెళ్లకుండా ఆపుతున్నాయి, వాటికి కావాల్సిన విషయ సూచనలు ఎటువంటివి తీసుకుంటే మనం ముందుకెళ్తామో దాని గురించి మాట్లాడబోతున్నాను. రెండవదిగా మైండ్ సెట్, మనస్తత్వం. ఇవాళ మనం ఏం చేయాలన్న ఒక బలమైన దృఢమైన సంకల్పంతో ఉన్న మనస్తత్వం ఉండగలిగితే మనం ఏదైనా చేయగలుగుతాం. ప్రతిదాన్ని మనము లక్కలు పెడితే అవ్వదు, బంకర్లు పెడితే అవ్వదు. దృఢమైన మనస్తత్వం ఉండాలి. దానికి కావాల్సిన విషయాల గురించి మాట్లాడబోతున్నాం. అలాగే ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనే విషయాల గురించి మాట్లాడబోతున్నాం. బ్రాండింగ్. ఎటువంటి వ్యాపారం చేసినా మనకి బ్రాండింగ్ కావాల్సి వస్తుంది. నేను చదువుకున్నాను, నేను చదువుకోలేదు, అలాగేమీ లేదు. ఎలాగున్నా కూడా కొన్ని చిట్కాలు మీరు ఫాలో అయ్యి బ్రాండింగ్ని డెవలప్ చేయగలిగితే మీ వ్యాపారం ముందుకెళ్తుంది. ఆఖరిగా విజన్ 2030, ఒక చిన్న 5 సంవత్సరాలకి ఒక ప్లాన్ వేసుకుందాము. విజన్ 2030 కల్లా ఒక సక్సెస్ఫుల్ స్టేజ్లో మనం నిలబడేటట్టు చూడండి. 2 వారాలు, నెల రోజులు, సంవత్సరం గురించి ఆలోచించకండి. 5 సంవత్సరాలు కష్టపడి ఎలాగ మనం ముందుకు నెట్టుకొని వస్తామో ఆ రోజు సక్సెస్ఫుల్ SHG మహిళగా మీరు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ విషయాలన్నింటినీ షేర్ చేస్తున్నాను. మరి మొదలు పెట్టేద్దామా? మొట్టమొదటి టాపిక్ భయం. ఎందుకు భయం? ఎవరైనా అనుమానిస్తారేమో. మొట్టమొదటి టాపిక్ భయం. ఎవరైనా అవమానిస్తారేమో, కుటుంబ సభ్యులు మనల్ని అవమానిస్తారేమో, మనం ఒకవేళ ఓడిపోతే మనల్ని చులకనగా అనుకుంటారేమో, మనకున్న సంపాదన అంతా వ్యాపారంలో పెట్టేసి ఆ వ్యాపారంలో సక్రమంగా ముందుకెళ్ళకపోతే మన పరిస్థితి ఏమిటి, నేను ఓడిపోతానా, నేను వెళ్ళగలనా, ఒక సాధారణమైన ఇంట్లో ఉండే మహిళ చెయ్యగలదా, ఒక బిడ్డ తల్లిగా నేను నెగ్గగలుగుతానా అనే భయాలు ఎన్నెన్నో మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తిరుగుతుండడం వలన మీలో ఉన్న బలాన్ని బయటికి మీరు తీసుకురాలేకపోతున్నారు. కానీ ఇవాళ నేను కొన్ని విషయాలు నేను చూసిన మా కుటుంబంలో ఉన్న స్త్రీలు కానీ, చుట్టుపక్కల ఉన్న మిత్రులు కుటుంబంలో ఉన్న స్త్రీలు కానీ, వాళ్ళందరూ కథలు ఇవాళ చిన్న మొత్తంగా మీకు షేర్ చేసి ఎటువంటి విషయాల నుంచి మీరు ఈ భయం నుంచి బయటికి రాగలుగుతారో అనేది నేను షేర్ చేయబోతున్నాను. అవతల వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, నేను చేయాల్సిన పని నేను చేస్తా, నేను కాన్ఫిడెంట్గా ఉన్నా నేను గెలుస్తా, నేను ఓడిపోను అనే మైండ్ అనే ఆలోచన మీలో ఉండాలి. ఎక్కువగా ఆలోచించకండి. మరీ ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు ఉండే ప్రాబ్లం ఏమిటంటే, మొదలు పెట్టకుండా అది ఎలా ఉంటుంది, నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా అనే విషయాలు ఆలోచించి మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. అమ్మ, జీవితం ఐస్ క్రీమ్ లాంటిది.
ఐస్ కరగక ముందే మనం తినాలి, లేదంటే ఐస్ కరిగిపోద్ది, పుల్ల చేతిలో ఉండిపోతుంది. జీవితం కూడా అంతే. ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వాలి, సమయాన్ని వృధా చేయకూడదు. మనం ఎక్కువగా ఆలోచించుకుంటా కూర్చుంటే ఇవాళ కాంపిటీషన్లో మనం నిలబడలేము. చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవ్వకండి, చిన్న చిన్న వాటి గురించి ఎక్కువగా బాధపడకండి. మనం ఒక విషయం గురించి బాధపడ్డామంటే అది ఎంతో బలంగా ఉండాలి. అలాగే చిన్న విషయాలకి ఏడవకండి అమ్మ. మీరు చిన్న విషయాలకి ఏడవడం వల్ల మీరు బలహీనురాలు అవుతారు కానీ బలవంతులు అవ్వరు. బలవంతులు ఎప్పుడూ కూడా బలంగా ఆలోచిస్తారు, బలంగా నిలబడతారు. మనసును దృఢపరచుకోండి, బలంగా ఆలోచించండి. దయచేసి చిన్న వాటి గురించి టైం వేస్ట్ చెయ్యకండి. ముందు మీరు ఏమనుకుంటున్నారో దానికి హోంవర్క్ చేయండి, మొదలు పెట్టండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారు, మంచి అనుభవం దొరుకుతుంది. ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ మొదలు పెట్టండి. నేను ఓడిపోను అనే ఒక భయంకరమైన దృఢమైన సంకల్పం మీలో ఉంది అని అంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఇవాళ నా జీవితంలో నేను చూసిన ఒక స్త్రీ గురించి చెప్తాను. ఈమె మా అత్తగారు, రాధమ్మ అంటాం మేము. ఆమె పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు, 2 కూతుర్లు అండి ఆమెకి. చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఒక చిన్న స్థలం కొని ఆ స్థలంలో ఆమె ఇటుక బిడ్డలు మోసుకుంటా, ఆమె సిమెంట్ ఎత్తుకుంటా, ఎందుకంటే కూలీలు పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి, సగం ఆమె కూలిగా ఉండి ఆమె పని చేసుకుని ఇల్లు కట్టుకొని మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా ఆమె భర్త మా మామగారు చేసుకుంటా 2 ఆడపిల్లల్ని లక్షణంగా చదివించారు. పెద్దమ్మాయిని ఇంజనీరింగ్ చదివించారు, చిన్నమ్మాయిని డిగ్రీ చదివించారు. వాళ్ళు ఎంత దాకా చదివారంటే స్వతహాగా వాళ్ళు ఉద్యోగ స్టేజ్ దాకా వెళ్ళారు. పెద్దమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. లక్షణంగా ఎక్కడ తగ్గకుండా సాంప్రదాయంగా పద్ధతిగా గ్రాండ్గా నాకు ఇచ్చి పెళ్లి చేశారు. మా పెళ్ళైన 2 సంవత్సరాలకి చిన్నమ్మాయికి పెళ్లి చేశారు. దాని తర్వాత ఇప్పటికీ మా అత్తగారు సింహాచల దేవస్థానంలో ఇప్పటికీ 56 ఏళ్ల వయసులో పనిచేస్తుంది. 2 ఆడపిల్ల తల్లి, ఇల్లు ఎలా నెట్టుకొస్తుంది, పెళ్ళి ఎలా చేయగలుగుతానని ప్రతిరోజు భయపడతానే చేసింది. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే మా రాధమ్మ గురించి, భయం మనిషికి బాధ్యతనివ్వాలి, భయం మనిషి ఎదుగుదలకు తోడ్పడై ఉండాలి, భయం మనిషి జీవితాన్ని మార్చాలి. కానీ భయం బలహీనం అవ్వకూడదు. దయచేసి మీ భయాన్ని మీ బలహీనం కాకుండా మీ బలంగా మా అత్తలా ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా బాగా ఎదుగుతారు, సక్సెస్ అవుతారు. సో భయాన్ని ఎదుర్కోండి, ఇప్పుడే ప్రారంభించండి. వ్యాపారం గురించి ఆలోచించండి, వ్యాపారం ముందుకెళ్తాం, ఖచ్చితంగా మీరు గెలుస్తారు. మైండ్ సెట్, మనస్తత్వం, బలమైన మనస్తత్వం కానీ మీకు ఉంటే ఎటువంటి బలహీనమైన విషయాలైనా ఎదుర్కోగలుగుతారు. మీరు దయచేసి మీరు చేసే వ్యాపారంలో కానీ చేసే పనుల్లో కానీ ప్లాన్ బి అనేది పెట్టుకోకండి. ఒకవేళ నేను ఓడిపోతే అనేది మాత్రం మనసులో పెట్టుకోకండి. నేను గెలుస్తాను, గెలిచి తీరుతాను అనే మనస్తత్వంతో ఏ పనైనా కూడా దిగండి. ఒకవేళ అయిపోతే ఏదైనా అవుతుంది అనే మైండ్ సెట్లో ఉన్నవారు ఎవ్వరూ కూడా సంపూర్ణంగా వాళ్ళ పనిని చెయ్యలేరు. దయచేసి త్వరగా ఓటమిని అంగీకరించకండి. ఓటమి అనేది ప్రతి మనిషికి వస్తుంది, దయచేసి దాన్ని అంగీకరించకండి. రెండవదిగా పదాటిలో చేపెట్టకండి. ఒక వ్యాపారం తీసుకున్నామంటే ఆ వ్యాపారంలో మీరు కూర్చోవాలి కౌంటర్లో. 2-3 వ్యాపారాలు పెట్టుకొని అందులో సగం చెయ్య, ఇందులో సగం కాళ్ళు, అందులో సగం బుర్ర, ఇలా అవ్వదు. ఒకటే తీసుకోండి. మీరు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు, మొట్టమొదటి వ్యాపారం అనుకునేటప్పుడు దాంట్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీరే కూర్చోవాలి. ప్రతి పైసా ఏం జరుగుతుంది మీకు తెలియాలి. ఏమైనా కూడా ఎందువల్ల మనం ఓడిపోతున్నాం అనే విషయాన్ని గమనించాలి, దాన్ని నెగ్గుకొని రావాలి అనే దృఢమైన మనస్తత్వం మనకు ఉండాలి.
కూర్చోవాలి. 24 గంటలు పని చేస్తాను అనే ఆలోచనతోనే మనం దిగాలి. ఏం జరిగినా ఎండ రానే వాన రానే ప్రపంచానికి సెలవుని అయినా కూడా నా దుకాణం ఓపెన్ చేసి ఉంటుంది. అమ్మ జీవితంలో రెండే ఉంటాయి తల్లి. ఒకటి గెలిచేవాడు, రెండు ఓడేవాడు. ఇది మూడోది ఇంకేముండదు. అయితే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం. ఏమవుతుంది? ఓడిపోతే మళ్ళీ గెలుస్తాం. గెలిచిన వాడు ఓడతాడు. ఇది సహజం. ఎవరో ఏదో అనుకుంటున్నారనేసి, ఎవరో ఏదో చేస్తారని, మనల్ని డామినేట్ చేస్తారని మన చుట్టూ కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఫేస్ చేయాలి. మనం బలవంతుడు అంటే మనకంట బలవంతుడు పక్కన ఉంటాడు. వాడికంట బలంగా మనం తయారవ్వాలి అంటే నేర్చుకోవాలి. ఏ పనినైనా నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలి, ఒక్కొక్క అడుగుగా ముందుకు వెళ్ళాలి. మీకు ఒకవేళ నేను ఆలోచిస్తున్న విధానం తక్కువేమో, నేను సక్రమంగా చేయట్లేదేమో అని మీరు అనుకున్నట్లయితే మన ఎస్హెచ్జి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీకు ఎవరైతే రోల్ మోడల్లా ఉన్నారో, ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడతారు, ఎప్పుడూ కూడా లేదు అనకుండా ప్రతిదానికి ధైర్యంగా ముందుకు వస్తారు, అటువంటి వాళ్ళతో స్నేహం పెంచుకోండి. వాళ్ళతో తిరుగుతా వాళ్ళలాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళలాగా మీరు ముందుకు వెళ్తారు. నా జీవితంలో నేను చూసిన దృఢమైన మనస్తత్వం ఉన్న ఒక స్త్రీ మా అమ్మ. ఇవాళ దాకా మా అమ్మగారు భయపడడం నేను చూడలేదు, నేను వెళ్ళలేదు. ఏ రోజైనా తిట్టంగా ఏదైనా అవనివ్వండి, ఆర్థిక పరిస్థితి తగ్గనివ్వండి, మా ఇంటిలో కష్టం ఉండనివ్వండి, కరోనా వచ్చింది, ఎన్నైనా జరగనివ్వండి, భయం అంటే తెలియదు మా అమ్మకి. బహుశా దానివల్లే ఇవాళ మా జీవితాలు ఇంత బాగా అద్భుతంగా వచ్చాయి. సంపాదన అనేది ఎంత ముఖ్యం, దానికంటే ముఖ్యమైనది ఒక బలమైన ఇంటిలో స్త్రీ, తల్లి బలంగా మనస్తత్వం కానీ ఉంచుకోగలిగితే బిడ్డలు ఎదుగుదల ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో నా తల్లిని నేను చూశాను, అలాగా మీరు కూడా ప్రతి ఇంట్లో ఒక దృఢమైన మనస్తత్వం ఉన్న తల్లిగా మీ పిల్లలకి కాన్ఫిడెన్స్ని ఇవ్వండి. వాళ్ళకి ఏం చెయ్యాలి, ఏమి చేయకూడదని నేర్పించండి. వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది ఆస్తి, డబ్బు, వ్యాపారమో కాదమ్మా, విలువలు. ఎవరితో ఎలా ఉండాలి, విలువలతోనే మనుషులు ఎదుగుతాం. డబ్బు ఖచ్చితంగా కావాలి, కానీ దాంతోపాటు విలువలు ఉండేట్టే ఇంకా పెద్దలు ఎదుగుతారు. సంస్కారం నేర్పించండి. మీరు చేసే ప్రతిదాన్ని మీ పిల్లలు గమనిస్తారు కాబట్టి మీరు ఎలా ఉండాలి అని అంటే మీ పిల్లలకు ఒక రోల్ మోడల్లా ఉండాలి. దయచేసి మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు, అది గమనించండి. దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడబోయేది బ్రాండింగ్. బ్రాండింగ్ ఎందుకు? నేను చేసేది చిన్న వ్యాపారం, ఇందులో బ్రాండింగ్ ఏం చేస్తాను అని అనుకోవద్దు. ఇందులో అందరికీ కాదు, బహుశా కొంతమంది వ్యాపారస్తులకి ఈ పర్టికులర్ బ్రాండింగ్ అనే టాపిక్ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి. ఇప్పుడు కోకోకోలా, పెప్సీ, కోల్గేట్, పెప్సిడెంట్, హమామ్ అనే ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు బహుశా చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఎందుకు వాళ్ళు తరచూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు? మనం ఒక షాప్కి వెళ్ళామంటే ఒక కోల్గేట్ ఇవ్వండి, ఒక పెప్సిడెంట్ ఇవ్వండి అని అంటాం, లేదంటే ఒక కోకోకోలా ఇవ్వండి, పెప్సీ ఇవ్వండి అని అంటాం. అది అందరికీ మనకు తెలుసు కదా. అయినా కూడా ఎందుకు వాళ్ళు బ్రాండింగ్ చేస్తున్నారు? కోట్ల కొద్ది డబ్బులు పెద్ద పెద్ద సూపర్ స్టార్కి ఇచ్చి వాళ్ళు ఎందుకు దాన్ని బ్రాండ్ చేస్తున్నారు? ఎందుకు అని మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత పెద్ద సంస్థ అయినా కూడా ఎప్పుడు తరాలు మారుతూ ఉంటాయి, జనరేషన్ డెవలప్ అవుతుంది, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. మన జనరేషన్ నుంచి ఇప్పుడు చిన్నపిల్లల జనరేషన్ కూడా కొత్తగా కనబడే విధంగా ఆ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఉంటారు. దానివల్ల వాళ్ళ ప్రోడక్ట్ కాంపిటీషన్లో నిలబడుతుంది. సో నేనేం చెప్పొస్తున్నానంటే, మనం అమ్మే సరుకు ఏదైనా ఉన్నా కూడా కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుంది. చుట్టుపక్కల వ్యాపారస్తులు ఒక అడుగు ముందు వెళ్ళాలి అని అనుకుంటారు. అలాగ వెళ్ళాలి అని అంటే కొన్ని సూచనలు పాటించాలి, కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. 24 గంటలు
365 రోజులు ఒకటే మైండ్ సెట్లో ఉండాల్సింది ఏంటంటే వ్యాపారం అమ్మడం మాత్రం కాదు, వ్యాపారానికి కావాల్సిన కొన్ని విషయాల్ని మీరు గమనించాలి. వాటి గురించి ఇవాళ మాట్లాడబోతున్నా. ఒకవేళ మీరు మొట్టమొదటిసారిగా మీరు వ్యాపారం ప్రారంభించినట్టయితే మీరు పెట్టి మీ షాప్ ఏదైతే ఉందో అది క్లియర్గా, సింపుల్గా ప్రతి సాధారణమైన వ్యక్తి మాట్లాడేటట్టు ఉండాలి, పలికేటట్టు ఉండాలి. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్యాప్షన్ టచ్ అయ్యేటట్టు ఉంటే అది ఇంకా బాగుంటుంది. రెండోది, మీ భాష సులభంగా ఉండాలి, చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఉండాలి. మీరు చేసే వ్యాపారంలో మనుషులకి, మీ కస్టమర్స్కి విలువలు కనబడాలి. లేదు వీళ్ళు ఎప్పుడు కూడా కమర్షియల్గా ఉంటారు అనుకోకుండా వీళ్ళు నాణ్యమైన సరుకునిస్తారు, నిజాయితీగా ఇస్తారు, కావాలంటే ఒక 10 గ్రాములు ఎక్కువ వేస్తారు కానీ 10 గ్రాములు తగ్గించరు అనే ఒక నమ్మకం కస్టమర్కు ఉండాలి. ఎప్పటికప్పుడు మీ కస్టమర్స్ ఈ సరుకులో ఇది బాగుంది, ఇది బాగాలేదు అనేటప్పుడు వాటిని తీసుకోండి. గొడవాడకండి, కోప్పడకండి, సిగ్గుపడకండి. ఒక యజమానికి అతి ముఖ్యమైన ఒక స్కిల్ అనేది ఉంది అని అంటే సిగ్గుపడకుండా, బాధ పెట్టకుండా వినాలి. ఎవరైతే ఎక్కువగా వింటారో, ఎవరైతే సహనం ఎక్కువ ఉంటుందో వారు యజమానిగా సంవత్సరాలు, తరాల పాటు ముందుకు ఎదుగుతారు. దాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, కన్సిస్టెంట్గా డెవలప్ చేస్తానే ఉండాలి తప్ప వెనక పడకండి. మీరు ఇన్వెస్ట్ చేసింది డబ్బు మొదటిగా, తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ, రెండోది మర్యాద, మూడోది కస్టమర్ రిలేషన్, నాలుగవదిగా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన ముఖ్యమైనది ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ పని వాళ్ళు ఎవరైతే మీ కింద పని చేస్తారో మీరు ఏదైతే చేస్తున్నారో అదే సర్వీస్ వాళ్ళు ఇవ్వాలి. అలాగే మీ కస్టమర్స్కి ఏం కావాలో అది మీరు అర్థం చేసుకొని ఆ డిమాండ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోండి. ఆ డిమాండ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆకర్షింపబడినప్పుడు మన సరుకు బాగా అమ్ముడుపడుతుంది. అండ్ ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బ్రాండింగ్ ఏమిటంటే ఫ్రీ. ఏది కొన్నా ఒక చిన్న కాంప్లిమెంట్ ఫ్రీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇవాళ కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు చూడండి, 10 గ్రాములు ఫ్రీ, షాంపూలో ఇంత ఎంఎల్ ఫ్రీ అని ప్రతి దాంట్లో ఆ ఫ్రీ అనే పదం చాలా బలమైనది. అలాగా మీరు మీ అమ్మే సరుకులో ఏ విధంగా మార్కెటింగ్ చేసి ఏ విధంగా ఆకర్షించగలుగుతారు, ఎటువంటి విషయాన్ని ఆఫర్ చేయగలుగుతారు అనేది మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ వ్యాపారం ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు ఏం చెయ్యాలని చెప్పాను, ఇప్పుడు ఏమి చెయ్యకూడదో వాటి గురించి కూడా మీకు మాట్లాడతాను. మాకు రీసెంట్గా చాలా వరకు సర్వే చేసినప్పుడు మా నోటీస్కి వచ్చిన విషయం ఏంటంటే మన రుణాలు ఎవరైతే తీసుకుంటున్నారో అందులో చాలా వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిజినెస్ రీజన్ మీద మనం ఇస్తున్నాము కానీ వాళ్ళు మొట్టమొదటిగా ఆ డబ్బుల్ని చిన్న చిన్న విషయాలకి ఖర్చు పెడుతున్నారు. ఒకటి, బంగారం కొనేస్తున్నారు. రెండు, వాళ్ళ ఇంట్లో పిల్లలకు బైకులు కొనడము, ల్యాప్టాప్లు కొనడము, లేదంటే చిన్న మొత్తం అప్పటికప్పుడు ఉండాల్సిన అవసరాలు తీర్చుకోవడం కోసమో తీసుకుంటున్నారు. అమ్మ మీరు అనుకుంటున్నారేమో ఈ అవసరం ఇప్పటితో తీరిపోతుందని, కానీ మొన్న మెప్మా ఆంధ్రప్రదేశ్ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య అంశం ఏమిటంటే ఈ రుణాలు ఇచ్చేది ఇవాళకో రేపటి అవసరం గురించి కాదు, ఒక తరం గురించి. ఒక తరం బాగుపడాలి అని అంటే మనము ఇవాళ నుంచి చిన్న మొత్తంగా వ్యాపారం ప్రారంభించాలి, దాన్ని పెద్దగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మీరు ఎంత డెవలప్ అవ్వాలి అని అంటే రేపు మీ పిల్లలు, మా తల్లిదండ్రులు మాకు ఒక పెద్ద వ్యాపారాన్ని ఇచ్చారు, మా చదువులు అయిన తర్వాత మా వ్యాపారాన్ని చూసుకుంటే చాలు, మాకు ఇంకేం వద్దు అనే స్థాయికి వాళ్ళు ఆలోచించాలి. సో దాన్ని మైండ్లో పెట్టుకోండి. మీకు తెలుసో తెలియదో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఇచ్చే ఫస్ట్ అడ్వైస్ ఏంటి తెలుసా అండి? తల్లిదండ్రుల్ని విమర్శించకండి. నేను ఇవాళ ఇలా ఉండడానికి కారణం ఆ రోజు మా తల్లిదండ్రులు సక్రమంగా మాకు ఎటువంటి లాభాన్నో ఆస్తినో
డబ్బును ఇవ్వకపోవడం వల్ల నేను ఇవాళ కష్టపడుతున్నాను అని అనుకుంటున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరే చెప్పండి ఎంతమంది ఉన్నారు? అలాగ మన పిల్లలు అనుకోకూడదు. అంటే మనం ఒక అడుగు ముందుకేసి ఒక మంచి వ్యాపారాన్ని, మంచి జీవితాన్ని, మంచి విలువల్ని మన పిల్లలకి ఇవ్వాలి అనే ఒక దృఢమైన మైండ్ సెట్, మనస్తత్వంతో మనం ఇవాళ నుంచి మనం కృషి చేయగలిగితే ఖచ్చితంగా రేపు మన పిల్లలు ఒకటే మాట అంటారు, మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి చదువు, విలువలు, ఒక వ్యాపారం. సో ప్లీజ్ సీరియస్గా తీసుకోండి, ప్రతి రూపాయిని సక్రమంగా వాడండి, మీరు బాగుండండి, మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలతో మా ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, అ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్, కెరియర్ గైడెన్స్ ఫర్ మహిళలు అండ్ పిల్లల కోసం మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఇంకా సెలవు తీసుకునేదండి. మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.